హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ ఇక భూమి కోసం దీక్ష చేపట్టాడు. ఆ దీక్ష నిర్విఘ్నంగా పూర్తి చేసి భూమికి స్పృహలోకి వచ్చేలాగా చేశాడు కదా! వెంటనే ఇక శారద వెళ్ళి నుదుట బొట్టు పెట్టి, "అమ్మ భూమి, నువ్వు ఈరోజు కళ్ళు తెరవకపోతే మేము ఈ రోజు నుంచి ఏ దేవుడిని కూడా పూజించమమ్మా" అని ఈ విధంగా అనడం, నుదుటిన బొట్టు పెట్టిన శారద వెనక్కి తిరిగి చూసేలోగా భూమి కళ్ళు తెరిచి చూడడంతో బయటున్న గగన్, అలాగే పూర్ణి, ఇంకా శరత్చంద్ర అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత "అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉంది?" అనగానే, "బాగానే ఉందాంటీ" అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అక్కడున్న నర్సిక, "పేషెంట్‌ని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తనతో మాట్లాడండి" అనగానే, సరే అని చెప్పేసి వెంటనే ఇక శారద బయటికి వెళ్తుంది. శరత్చంద్ర వెంటనే భూమితో మాట్లాడాలని లోపలికి వస్తాడు. "అమ్మ భూమి, నిన్నిలా చూస్తానని అనుకోలేదమ్మా. అయినా ఆ దుర్మార్గుడిని కాల్చుతుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు" అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, భూమి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. "ఏంటమ్మా, ఆ గగన్‌ని ప్రేమిస్తున్నావా?" అని అడగగానే, "అవును అంకుల్, గగన్ గారిని ప్రేమిస్తున్నాను" అనగానే అప్పుడే హాస్పిటల్‌కి వచ్చిన కృష్ణప్రసాద్, అలాగే చెర్రీ షాక్ అయిపోతారు. వెంటనే ఇక గగన్‌ని ప్రేమిస్తున్నానన్న భూమి మాట విని శరత్చంద్రకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. బయట ఆ మాటలు విన్న గగన్, అలాగే పూర్ణి అందరూ కూడా షాక్ అయిపోతారు. గగన్ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. మరి నిజంగా భూమి తన ప్రేమను చెప్పింది కాబట్టి గగన్‌కి కూడా భూమి అంటే ఇష్టమేనా? నిజంగా భూమిని దగ్గరకు తీసుకొని తన నుదుట ముద్దు పెట్టి భూమిని గుండెలకు హత్తుకొని తను కూడా ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పబోతున్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూసే ముందు, మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్వ, అలాగే గోరింటాకు పిన్ని ఎన్ని ప్లాన్లు చేసినా, ఎంత చేసినా కూడా గగన్‌ని, దీక్షని ఆపకుండా చేయలేకపోయారు. వెంటనే, "ఏంటమ్మా ఇది? ఆ గగన్ గాడేంటి నా ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా అలా దీక్ష చేసి భూమి ప్రాణాలను కాపాడాడు" అని ఈ విధంగా అనగానే, "భూమి ప్రాణాలతో ఉందా లేదా అని ఇంకా మనకు తెలియదు కదా పిన్ని. వెంటనే బావకి ఫోన్ చేస్తాను" అని చెప్పి భూమి ఈ శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది. శరత్చంద్రకి ఫోన్ చేయడంతో అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, భూమికి ఎటువంటి ప్రమాదం లేదని, తన గుండెలకు ఆనుకుని ఉన్న బుల్లెట్‌ని తీసేయమని, తనని ఎక్కువగా స్ట్రెస్‌కి లోనవ్వకుండా చూసుకోవాలని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా! సరే అని చెప్పేసి గగన్, అలాగే శరత్చంద్ర, శారద, పూర్ణి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు భూమి స్పృహలోనికి వచ్చినందుకు. అపూర్వ వెంటనే ఇక ఫోన్ చేస్తుంది శరత్చంద్రకు. "ఆ! అపూర్వ, నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను." "అవునా? ఏంటి బావ, భూమి పరిస్థితి ఎలా ఉంది?" అనగానే, "భూమి స్పృహలోనికి వచ్చింది" అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. "అవునా బావ, భూమి స్పృహలోనికి వచ్చిందా?" అని అడుగుతూ ఉన్న అపూర్వని చూసి విని ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర. "అవును, ఆ దేవుడికి ఎవరు ఎంత ప్రార్థించినా సరే తక్కువే అని చెప్పాలి. ఈరోజు భూమి మన ముందుకు వచ్చింది" ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర. "సరే బావ, నేను కూడా హాస్పిటల్‌కి వస్తాను భూమిని చూడ్డానికి" అనగానే, "సరే అపూర్వ, త్వరగా రా" అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శారద డాక్టర్‌ని అడిగి, "ఈ లోపలికి వెళ్ళొచ్చా డాక్టర్?" అనగానే, "సరే, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. పేషెంట్‌ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్" అనగానే, సరే అని చెప్పేసి అంటూ ఉంటే గగన్, అలాగే పూర్ణి ఇద్దరు కూడా, "అమ్మ నువ్వు వెళ్ళు" అని చెప్పి అనగానే శారద లోపలికి వెళ్తుంది. "అమ్మ భూమి, నువ్వు కళ్ళు తెరవకపోతే ఇక మేము ఏ దేవుడికి కూడా పూజలు చేయొద్దు అని అనుకున్నామమ్మా. ఏ దేవుడికి కూడా చేతులెత్తి మొక్కమమ్మా. నువ్వు ఎలాగైనా కళ్ళు తెరిచి చూడాలి" అని చెప్పి తన చెంగులో కట్టుకొచ్చిన కుంకుమను తీసి శారద భూమి నుదుటన పెట్టగానే భూమి స్పృహలోనికి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. బయటున్న గగన్, అలాగే శరత్చంద్ర, ఇంకా పూర్ణి చాలా సంతోషపడుతూ ఉంటాడు. గగన్‌కి ఎక్కడ లేని సంతోషం వచ్చి పూర్ణిని గట్టిగా పట్టుకొని, "పూర్ణి, భూమి స్పృహలోనికి వచ్చింది" అనగానే చాలా అంటే చాలా సంతోషపడుతూ, "అవునన్నయ్య, ఆ దేవుడున్నాడు. నువ్వు చేసిన దీక్ష ఊరికే పోలేదన్నయ్య. అప్పుడు పూజారి గారు కూడా చెప్పారు కదా! అది నిర్విఘ్నంగా పూర్తి నిష్టగా కంప్లీట్ చేస్తే పూజ ఖచ్చితంగా ఫలితం ఉంటుందని. ఇదే ఆ ఫలితం అన్నయ్య" అని ఈ విధంగా అంటూ ఉంటే, భూమి నా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను తీసుకోబోయింది. అలాంటిది తన ప్రాణం కోసం నేను ఈ చిన్న పని చేయలేనా పూర్ణి అనగానే, "అవునన్నయ్య" అని చెప్పేసి పూర్ణి కూడా అంటూ ఉంటుంది. శారద లోపల భూమి దగ్గర ఉంటుంది.
ఉంటుంది కదా! "అమ్మ భూమి నీకేం కాదు. నువ్వు ఎలాగైనా సరే ఇలా తిరిగొస్తావని మాకు తెలుసమ్మా. నీకేమీ కాదు" అని ఈ విధంగా అంటూ ఉంటే, "గగన్ గారు రాలేదా? శరత్చంద్ర అంకుల్ రాలేదా?" అని అడుగుతూ ఉండగా, "అమ్మ భూమి అందరూ ఉన్నారు. బయటున్నారు భూమి" అనగానే, "అవునా! సరే" అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. "భూమి నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్తున్నారు" అనగానే, నేను వెంటనే శరత్చంద్ర అంకుల్‌తో మాట్లాడాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, సరే అని చెప్పేసి బయటకు వచ్చి శారద శరత్చంద్రతో మీతో భూమి మాట్లాడాలని అంటుంది. అనగానే వెంటనే శరత్చంద్ర చాలా సంతోషపడుతూ లోపలికి వెళ్ళి, "అమ్మ భూమి ఇప్పుడెలా ఉందమ్మా? నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదమ్మా. ఇదంతా నా వల్లే" అని చెప్పేసి శరత్చంద్ర తలని కొట్టుకుంటూ ఉంటే, "వద్దంకుల్, ఏం కాదంకుల్. మీరు కావాలని చేసింది కాదు కదా అంకుల్" అని అంటూ ఉంటే, "అయినా ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాడి ప్రాణాలను తీయాలనుకున్నానమ్మా. నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? అయినా నీ ప్రాణానికి వాడి ప్రాణానికి నీ ప్రాణం ఎందుకు అడ్డుగా వేశావమ్మా" అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటే, భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. అలానే ఉండిపోతుంది. "చెప్పమ్మ భూమి, ఎందుకిలా చేశావు? నువ్వు కానీ ఆ గగన్ గాన్ని ప్రేమిస్తున్నావా?" అని శరత్చంద్ర అడగడంతో ఏం మాట్లాడాలి, సమాధానం చెప్పాలో అర్థం కాక భూమి సైలెంట్‌గా ఉండిపోతుంది. బయట నుంచి గ్లాస్‌లో నుంచి చూస్తున్న గగన్, అలాగే పూర్ణి, ఇంకా శారద అందరూ కూడా చూస్తూ ఉంటారు. "అవును అంకుల్, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంకుల్" అని చెప్పిన భూమి మాటలు విని ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. "ఏంటమ్మా భూమి నువ్వనేది?" అనగానే, "అవును అంకుల్, నేను గగన్ గారిని ప్రేమించాను" అని ఈ విధంగా అంటూ, "గగన్ గారిది నాది ఇప్పుడు బంధం కాదు అంకుల్. నేను పుట్టినప్పుడే గగన్ గారి చేతిలో పడ్డాను. అప్పటినుంచి గగన్ గారిని వెతుక్కుంటూనే నేను ఉంటున్నాను. అప్పటినుంచి గగన్ గారిని ప్రేమిస్తూనే ఉన్నాను. ఇవాళ కాదు, నిన్న కాదు నాకు పుట్టిన ప్రేమ. 20 సంవత్సరాల నాటి నా ప్రేమ" అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటుంది. "మీరు గగన్ గారిని కాల్చబోతే నేను అడ్డు వచ్చానని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ గగన్ గారు నిజానికి ఏ తప్పు చేయలేదు అంకుల్" అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం మాట్లాడాలో అర్థం కాక శరత్చంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. అప్పుడే హాస్పిటల్‌కి నిజం తెలుసుకొని చెర్రి అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. "శారద భూమికి ఇప్పుడెలా ఉంది?" అనగానే, "ఇప్పుడే స్పృహలోనికి వచ్చిందండి" అని ఈ విధంగా అంటూ ఉంటే, గగన్ మాత్రం కృష్ణప్రసాద్ రావడంతో కోపంగా అటు పక్కకి తిరుగుతాడు. చెర్రి ఇక భూమి మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. "అయినా ఆ గగన్‌ని నువ్వు ప్రేమిస్తున్నావా? అదేంటమ్మా? ఆ దుర్మార్గుడిని ప్రేమించి ఏం మూట కట్టుకుంటావు" అని ఈ విధంగా అంటున్న మాటలు విని ఒక్కసారిగా చెర్రి షాక్ అయిపోతాడు. అంటే మువ్వ సోదరుడిని ప్రేమిస్తుందనమాట. సరే, నేను ఇంకా నా ప్రేమని చెప్పి ఇంకా ఇదవ్వలేదు. ఈ ప్రేమను చెప్పకపోవడమే మంచిదయిందని చెప్పి చెర్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి భూమి చెప్పిన మాటల్ని, ప్రేమని చూసిన తర్వాత కూడా గగన్ భూమిని దూరంగా ఉంచబోతున్నాడా? లేదా భూమిని దగ్గరకు తీసుకొని తన ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన భూమి తనకెంతో ముఖ్యమని చెప్పి దీక్ష చేశాడు కదా! ఆ దీక్షకు ఫలితంగానే భూమి బ్రతికిందని, తను కూడా ఎల్లప్పుడూ భూమి తనకు తోడుగా ఉండాలనే నిర్ణయానికి గగన్ రాబోతున్నాడా?